జయశ్రీ కైలాష్ యాత్రకు వెళుతున్నా అని వీడియోస్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను అందరూ అడిగేటువంటి క్వశ్చన్స్ అయితే మీ యాత్రకు అయినటువంటి ఖర్చు ఏంటి, ఎలా వెళ్ళాలి, ఏమేం కావాలి, ఇవేనండి. సో కైలాష్ యాత్ర మన ఫ్రెండ్స్తోనో బంధువులతోనో సరదాగా 5 లేదా 10 మందితో ప్లాన్ చేసుకునేటువంటి టూర్ అయితే కాదండి. ఇది ఎక్స్పీరియన్స్డ్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెన్సీతో మాత్రమే మనం వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కొక్క గ్రూప్లో 200, 100 మంది, 150 మంది వరకు ఉంటారనమాట. ఈ యాత్రకి 13 నుంచి 75 ఏళ్ల వయస్సు వరకు కూడా అర్హులే. సో శ్వాసకు సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఏమి ఉన్నా ముందుగానే మనం ట్రావెల్స్ వాళ్లకు చెప్పు ఉండాలి. నేనైతే 4 months బిఫోరే శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నానండి. పాస్పోర్ట్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి, ఆధార్ అనేది కూడా ఉండాలి. నాతో పాటు 14 years మా బాబును కూడా తీసుకుని వెళ్ళాను. సో టూర్ సెలెక్షన్ అనేది మీ ఇష్టం అండి. నేను కేవలం నా జర్నీ చెప్పాలి కాబట్టి షేర్ చేస్తున్నాను డీటెయిల్స్ అంతే. అన్నీ తెలుసుకుని స్టెప్ తీసుకోవడం అనేది మీ వంతు. నాకైతే పర్ హెడ్ 3.45 ప్లస్ GST అనేది పడిందండి. 9 nights 10 daysగా ట్రిప్ చెప్పారు. హైదరాబాద్ టు హైదరాబాద్ నా ప్యాకేజ్. సో ఇంకా ఇతర దేశాల వాళ్ళు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా రావడం నేనైతే గమనించానండి. ఫస్ట్ 20,000తో కన్ఫర్మేషన్, తర్వాత ఏమో 1 lakh వీసా ప్రాసెస్కి మనం పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత టూర్కి వెళతాము అనగా మన డేట్ కన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దానికి ఒక 20 to 30 days బిఫోర్ ఫుల్ పేమెంట్ అనేది చేసేయాలి. ఇది కాకుండా మనం పరిక్రమ చెయ్యలేము అనుకుంటే గుర్రం లేదా లగేజ్ కోసం అని చెప్పేసి హెల్ప్ ఎవరిదైనా కావాలి అనుకుంటే అక్కడుండే కరెన్సీ ప్రకారం 80 నుంచి 85 వేల వరకు మనకు ఖర్చు అవుతుందన్నమాట. ఫుడ్, అకామిడేషన్, ప్లేస్ టు ప్లేస్ ట్రావెలింగ్ ఖర్చు అనేది మాత్రమే టూర్ వాళ్ళు భరిస్తారు. పై ఖర్చులు, పరిక్రమ ఎక్స్పెన్సెస్, మన పర్సనల్ షాపింగ్స్ ఇవన్నీ కూడా మన బాధ్యత అనమాట. ఇవి కాకుండా 10,000 పెట్టి ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నానండి. ఆల్రెడీ రీల్ పోస్ట్ చేశాను, మీరు మన పేజ్లో చెక్ చేయొచ్చు. అలాగే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే స్క్రీన్ మీద నేను వెళ్ళిన ట్రావెల్స్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటారా, కమింగ్ 1 month నేనైతే నా ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ రీల్స్ రూపంలో, వీడియోస్ రూపంలో పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో వాటి ద్వారా కూడా అవగాహన పొందొచ్చు.